లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వ్యవహార శైలిపై విపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. సభను స్పీకర్ పక్షపాత ధోరణితో నడుపుతున్నారని, ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని విపక్ష పార్టీలు ఆరోపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లాను పదవి నుండి తొలగించాలంటూ విపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా లోక్సభ సెక్రటరీ జనరల్ కు విపక్ష పార్టీలు నోటీసులు అందజేశాయి. ఎన్డీఏకు స్పష్టమైన మెజారిటీ ఉన్న నేపథ్యంలో స్పీకర్ను తొలగించడం విపక్షాలకు సాధ్యమవుతుందా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను పదవి నుంచి తొలగించాలంటూ విపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా లోక్సభ సెక్రటరీ జనరల్కు ఈ నెల 10న విపక్ష పార్టీలు నోటీసులు అందజేశాయి. స్పీకర్ ఓం బిర్లా వ్యవహార శైలిపై విపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. సభను స్పీకర్ పక్షపాత ధోరణితో నడుపుతున్నారని, ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశాలు ఇవ్వడం లేదని విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వలేదని విపక్షాలు ఇచ్చిన నోటీసులో పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రజా సమస్యలను ప్రస్తావించేందుకు కూడా అనుమతి నిరాకరించారని ఆ నోటీసులో పేర్కొన్నారు. 8 మంది ప్రతిపక్ష ఎంపీలు సస్పెండ్ చేయడం కూడా ఏకపక్ష నిర్ణయమని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. స్పీకర్ వ్యాఖ్యలు రాజ్యాంగ పదవికి తగినవిగా లేవని, సభలో తటస్థంగా వ్యవహరించాల్సిన బాధ్యతను స్పీకర్ ఓం బిర్లా విస్మరించారని విపక్ష పార్టీలు విమర్శించాయి. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లోక్సభకు హాజరు కావద్దని స్పీకర్ ఓం బిర్లా సూచించినట్లు వచ్చిన సమాచారం కూడా వివాదానికి దారితీసింది. మహిళా ఎంపీలు దాడి చేసే అవకాశం ఉందనే సమాచారంతోనే ప్రధానికి ఈ సూచన చేశామని బిర్లా ప్రకటించినప్పటికీ దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇది సభా గౌరవాన్ని దెబ్బతీసే ప్రకటనగా అభివర్ణించాయి. ఈ నేపథ్యంలో తనపై వచ్చిన అవిశ్వాస నోటీసును పరిశీలించాలని లోక్సభ సెక్రటరీ జనరల్కు స్పీకర్ ఓం బిర్లా ఆదేశాలిచ్చారు. నోటీసును నియమావళి ప్రకారం అధ్యయనం చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని లోక్సభ కార్యాలయ వర్గాలు తెలిపాయి. నిబంధనల ప్రకారం అవసరమైన ప్రక్రియ పూర్తయి తర్వాత ఈ అంశంపై సభలో చర్చ జరిగే అవకాశం ఉంది. లోక్సభ స్పీకర్ను ఆ పదవి నుంచి తొలగింపజేసేందుకు ఇదివరకు స్వతంత్ర భారత చరిత్రలో 3 సార్లు జరిగిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా విపక్ష పార్టీలు ఇచ్చిన నోటీసు చర్చనీయాంశమైంది. లోక్సభ స్పీకర్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి కనీసం 14 రోజుల ముందే నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. తీర్మానం పరిగణలో ఉన్న సమయంలో సభకు స్పీకర్ నేతృత్వం వహించే అవకాశం లేదు. తీర్మానాన్ని అనుమతించేందుకు 50 మంది సభ్యుల మద్దతు అవసరం. అన్ని పక్షాల నేతలతో మాట్లాడిన అనంతరం నిబంధనలకు అనుగుణంగా తగిన సమయంలో చర్చకు తేదీని ప్రకటిస్తారు. తీర్మానం ప్రవేశపెట్టిన 10 రోజుల్లోగా దీనిపై చర్చించి తేల్చాల్సి ఉంటుంది. సభ ముందుకు ఇలాంటి 3 తీర్మానాలు గతంలో వచ్చినప్పటికీ ప్రభుత్వానికి తగిన బలం ఉన్నందువల్ల ఇప్పటివరకు ఒక్కటి కూడా ఆమోదం పొందలేదు. వాస్తవానికి లోక్సభ స్పీకర్ను పదవి నుంచి తొలగించడం రాజ్యాంగపరంగా సాధ్యమే. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 94C ప్రకారం లోక్సభలో మెజారిటీ సభ్యులు తీర్మానాన్ని ఆమోదిస్తే స్పీకర్ను తొలగించవచ్చు. స్పీకర్ను తొలగించాలనే ఉద్దేశంతో కనీసం 14 రోజుల ముందు లిఖితపూర్వక నోటీసు ఇవ్వాలి. ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టడానికి కనీసం 50 మంది ఎంపీల మద్దతు అవసరం. తీర్మానంపై చర్చ జరిగే సమయంలో స్పీకర్ సభకు అధ్యక్షత వహించలేరు. అయితే స్పీకర్ సభలో పాల్గొని తన వాదనను వినిపించవచ్చు. మొదటి దశలో ఓటు కూడా వేయవచ్చు. స్పీకర్ను తొలగించాలంటే లోక్సభలోని మొత్తం సభ్యులలో సగం కంటే ఎక్కువ మంది అనుకూలంగా ఓటు వేయాలి. ప్రస్తుతం కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, డీఎంకే సహా ఇతర విపక్షాలకు చెందిన సుమారు 120 మంది ఎంపీలు సంతకాలు చేసిన నోటీసును లోక్సభ సెక్రటరీ జనరల్కు సమర్పించారు. తనపై తీర్మానం పెండింగ్లో ఉన్నందున చర్చ ముగిసే వరకు సభా కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఓం బిర్లా నిర్ణయించుకున్నారు. భారత పార్లమెంటరీ చరిత్రలో ఇప్పటివరకు ఏ లోక్సభ స్పీకర్ కూడా ఈ తీర్మానం ద్వారా పదవిని కోల్పోలేదు. ప్రస్తుత లోక్సభలో అధికార ఎన్డీఏ కూటమికి స్పష్టమైన మెజారిటీ ఉన్నందున ఈ తీర్మానం నెగ్గడం కష్టమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. లోక్సభ స్పీకర్ను పదవి నుండి తొలగించడం రాజ్యాంగపరంగా సాధ్యమే. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 94C ప్రకారం లోక్సభలో మెజారిటీ సభ్యులు తీర్మానాన్ని ఆమోదిస్తే స్పీకర్ను తొలగించవచ్చు. స్పీకర్ను తొలగించాలంటే లోక్సభలోని మొత్తం సభ్యులలో సగం కంటే ఎక్కువ మంది అనుకూలంగా ఓటు వేయాలి. భారత పార్లమెంటరీ చరిత్రలో ఇప్పటి వరకు ఏ లోక్సభ స్పీకర్ కూడా
ఈ తీర్మానం ద్వారా పదవిని కోల్పోలేదు.